మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఎందుకు ఇలా జరిగింది అనే ఆలోచన వచ్చిందా? ఎందుకు ఇలాగయింది, ఎందుకు ఇలా జరిగింది, నా బతుకేంటి ఇలా ఉంది, నేనేం సాధించాను, అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే ప్రశ్నలు మీ హృదయాల్లో పుడుతుంటాయా? ఎన్ని, 3 4? ఎందుకు 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 అనే ప్రశ్నలు వచ్చిన వాళ్ళు అందరూ చేయి చూపించండి. రానోళ్ళు అయితే ఎవరు లేరు. చాలా వందనాలు. మరి మీ ప్రశ్నలకు జవాబులు దొరికాయా? జవాబులు గూగుల్లో ఎతికితే దొరకవు, జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి చేయి చూపించి అడిగితే దొరకవు, మీ స్నేహితులతో పంచుకొని సమాధానాలు చెప్పమని చాలామంది గురువులు ఉన్నారు మన దేశంలో. అలాంటి గురువుల దగ్గర, మాలాంటి పాస్టర్ల దగ్గర అడిగినా కూడా మీకు సమాధానాలు సంపూర్ణంగా దొరకవు. మరి ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, మన సమస్యలన్నిటికీ, మన సందేహాలన్నిటికీ, మన అనుమానాలన్నిటికీ, మన స్థితిగతులన్నిటినీ అర్థం చేసుకునేటట్టు అవగాహన కలుగుతుంది. కారణం, మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుడి చేతుల్లో ఉన్నవో ఆ దేవుడిని నీవు ఆరాధిస్తే నీకు అనవసరమైన ఒత్తిడి, టెన్షను, స్ట్రెస్, ఏమైపోద్దో ఏమవుద్దో అనే దిగులు, బాధ, భయం ఉండదండి. ప్రస్తుతం ప్రపంచాన్ని అంతటినీ వణికిస్తుంది. ఏంటో చెప్పండి? ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. కారణం వైరస్. ఎలా ఉంటుంది అని ఎవరన్నా అడిగితే ఎలా ఉంటుందో చెప్పగలరా? ఏనుగు అంత ఉంటుందా, పిల్లి అంత ఉంటుందా, ఎలుక అంత ఉంటుందా? ఏమో, అది మైక్రోస్కోప్లో చూస్తే ఓ చిన్న క్రిమి లాంటిది. కానీ దానికి ఎంత పెద్ద డాక్టర్స్, ఎంత పెద్ద ప్రెసిడెంట్స్, దేశ నాయకులు, అధికారులు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ముసుగులు వేసుకొని, గుడ్లు కట్టుకొని, మూతులకు కట్టుకొని, చేతులకు కట్టుకొని, కాళ్ళకు కట్టుకొని భయపడిపోతున్నారు. అది ఏది అసలు కనపడలేదు. అది అసలే ఏంటండి, అంత భయంకరమైనటువంటి వైరస్. ఇవన్నీ మానవుడు కల్పించుకున్నవే. కానీ ఇంతకంటే భయంకరమైన వైరస్ ఆల్రెడీ ఏదైనా తోటలో పుట్టిందండి. అది పట్టుకొని అంటుకుపోయింది ప్రపంచమంతా. కానీ దాన్ని ఏ డాక్టర్ ఇంకా డయాగ్నోస్ చేయలేకపోతున్నాడు. ఆ రోగం మానవ జాతిని అంతటినీ పట్టి పీడించేస్తుంది, మరణానికి నడిపించేస్తుంది. కానీ ఎవరు దాన్ని గుర్తించడం లేదు. అదేం రోగమో? పాపరోగం అంటే చాలా చీప్ అయిపోయింది మనుషుడికి. ఈ క్రైస్తవులు ఎప్పుడు పాపం 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 అంటారు. పాపం అంటే ఏంటయ్యా అని అడుగుతుంటారు కొంతమంది. ఏంటండి? ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతియో పాపము. ఆదాము స్వభావము, ఆదాము హవ్వల ద్వారా మానవ జాతి అంతటికి వచ్చింది. అదే మన హృదయం చెడిపోయింది, మోసకరమైనటువంటి హృదయంగా మారిపోయింది. మన బిడ్డలు పెరుగుతూ ఉండగా ఎంత మంచి స్కూల్లో చదివించినా, ఎంతగా వాళ్ళకి నీతి నేర్పించాలని ప్రయత్నించినా, వాళ్ళు అబద్ధాలు ఆడటం ఎవరు నేర్పించారు? తీసావారు అడిగితే తీయలేదు అని ఎవరు చెప్పమన్నారు? అది బాలుని హృదయంలో నుండి మూఢత్వము స్వాభావికంగా అది చెడిపోయినటువంటి స్వభావం మనలో ఉంది. కాబట్టి పౌలు అన్నాడు, మంచి చేయాలని నేను ఆశపడుతున్నాను కానీ చేయలేకపోతున్నాను. మనందరం మంచి చేయాలని ఆశపడతారు ప్రతి మానవుడు. ఓ తాగుపోతాడు అడగండి, ఏయా తాగుడు మానాలనుందా, తాగాలనుందా అని అడగండి, ఏం చెప్తాడో చూద్దాం. ఏం చెప్తాడండి? మానాలే ఉందయ్యా, కానీ ఏం చేయమంటావయ్యా? మళ్ళీ ప్రశ్న. పాపం చేసేవాడికి పాపం చేయాలనే ఆశ లేదు, కానీ పాపం చేయకుండా ఉండగలిగిన శక్తి లేదు. కారణం, ఈ వైరస్, పాపం అనే వైరస్ మానవ జాతిని పట్టింది. ఈ స్వభావం వలన మన యొక్క ఆలోచనలన్నీ చెడిపోతున్నాయండి. మనుష్యుడి హృదయాలోచనలన్నీ చెడిపోయినవి అని దేవుడు చూశాడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం.
నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఏంటండి? నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఆ వైరస్ ప్రభావం ఇది. మనుషుని హృదయం చెడిపోయింది పాపం వల్ల. ఊహంతా చెడిపోయింది, ఆలోచనలన్నీ చెడిపోయినాయి, తలంపులన్నీ చెడిపోయినాయి. ఇంకొక మాట ఇప్పుడు ఇంగ్లీష్ మాట ఎక్కువ వాడుతుంటాం, ఎమోషన్స్. ఎమోషన్స్కి సరైన తెలుగు పదం ఏంటండి? ఉద్రేకాలు. ఏంటండి? మన యొక్క ఆలోచనలు, మన మనసు చెడిపోయింది కాబట్టి మనకి రాంగ్ ఎమోషన్స్ వస్తున్నాయి, అన్ని తప్పైన ఉద్రేకాలు వస్తున్నాయి. ఈ శరీరమైన మనోభావాలు అంటే ఇంకొకరు చెప్పారు మంచి మాట, మనోభావాలు చెడిపోయినాయి కాబట్టి మనం సరిగ్గా ఆలోచించటం లేదు, సరిగా ప్రవర్తించటం లేదు, సరిగా మాట్లాడటం లేదు, సరిగా ఉండటం లేదు. దీన్నే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాలు అని చెప్పబడ్డాయి. ఇది ఈ కరోనా వైరస్ కంటే భయంకరమైనటువంటి వైరస్గా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. మన యొక్క మనస్సు సరిగా ఉంటే, మన హృదయంలో మనం సరిగ్గా ఉంటే, మన యొక్క ఆలోచనలన్నీ సరిగ్గా ఉంటే, మనం ఒక వ్యక్తిని చూచినప్పుడు తప్పైన ఆలోచనలకు చోటు ఉండదు. ఒక స్త్రీని చూచినప్పుడు ఒక తల్లిగా, ఒక సహోదరిగా భావిస్తాం. ఒక పురుషుని చూచినప్పుడు ఒక తండ్రిగా, లేక ఒక అన్నగా, ఒక సహోదరుడిగా భావిస్తాం. ఎప్పుడైతే ఆలోచనలు చెడిపోతాయో జారత్వము అని ఉంది అక్కడ. ఎప్పుడు మోహపు చూపులతో మనుషులు నిండిపోతున్నారు. ఈ లోకం మోహంతో నిండిపోతుంది. కారణం, వాడు ఎంత తల విదిలించుకున్నా ఆ చెడు ఆలోచనలు వస్తున్నాయి. కారణం, చెడిపోయిన హృదయంతో కలిగి ఉన్నాడు కనుక. పెళ్ళైన వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది, పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ప్రతి మానవుడి హృదయం చెడిపోయింది కాబట్టి, తన యొక్క ఆలోచనలు చెడిపోయాయి కాబట్టి, తన యొక్క ఎమోషన్స్, తన ఉద్రేకాలు, తన మనోభావాలు చెడిపోతున్నాయి. దానికి వల్ల పాపానికి చోటిస్తున్నాడు. జారత్వము, అపవిత్రత, కాముకత్వం మూడు ఒక సెట్ అండి. జారత్వం అంటే వివాహ బంధమునకు బయట, వివాహం కాకముందు యవనస్తురాళ్ళు తప్పైన లైంగిక సంపర్కాలకు చోటివ్వటం అనేది జారత్వం. అంతేగాని పాస్టర్ గారు అన్నారు జారత్వం అంటే జారిపోవటం అని. జారిపోయి పాపంలో పడ్డాడు లేండి, అది వేరే సంగతి. కానీ జారత్వం అంటే వివాహానికి ముందే లైంగిక కార్యాలకు చోటివ్వటం జారత్వం. వివాహమైన తరువాత భార్యాభర్తల పవిత్ర బంధానికి బయట పరపురుషులతో, పరస్త్రీలతో తప్పైన సంబంధం కలిగి ఉండటం వ్యభిచారం. ఇవి రెండు కూడా దేవుడి దృష్టిలో వ్యభిచారులను, వేశ్యాగులను దేవుడు తీర్పు తీర్చక మానడు. అలాగే అపవిత్రత. ఈ రోజున అపవిత్రత, ఈ ఫోనోగ్రఫీ చూస్తారు చాలామంది, సెల్ ఫోన్ పెట్టుకొని ఆ అపవిత్రతను, పాపం చేయరు కానీ పాపం చూస్తానికి ఆశపడతారు. పాపాన్ని చెరిష్ చేయడానికి, ఆనందించడానికి పాపంలో ప్రయత్నించేవాళ్ళు. అపవిత్రమైన దృశ్యాలు, అపవిత్రమైన పాటలు, అపవిత్రమైన కార్యాలయంలో ఆసక్తి కలిగేవారు. ఈ సినిమాలు చూసే వాళ్ళందరికీ అల్లరితో కూడిన ఆట పాట. కొన్ని క్రిస్టియన్ మూవీస్ వచ్చాయి, 10 కమాండ్మెంట్స్, మనకి బైబిల్, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన శాంసన్, చాలా పిక్చర్స్ వస్తాయి. ఈవెన్ జీసస్ పిక్చర్లో కూడా ఆ హెరోదియా డ్యాన్స్ను పెద్దగా చూపిస్తారు. ఆ సంసోన్ దగ్గర దెలీలా గురించి ఎక్కువ చూపిస్తారు. ఈవెన్ ఆది కాండంలో బైబిల్ చూసినప్పుడు కూడా అందులో ఒక లవ్ స్టోరీ పెట్టకపోతే, అది ఫిక్షన్ అవ్వకపోతే జనం చూడరంట. కాబట్టి ప్రతి సినిమాలోనూ ఈ శరీర కార్యాలను చూపిస్తున్నారు. కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలను రంగులేసి, పెయింట్ వేసి, మ్యూజిక్ వేసి, సైడ్ మ్యూజిక్ వేసి
అది ఆకర్షితులుగా చేస్తున్నారు. కారణం ఈ కామ క్రోధ లోభ మదమస్త్రాలు మానవుని జీవితంలో గూడు కట్టుకొని ఉన్నాయి. అవి అక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ టింగు టింగుమని ఎగురుతుంటాయి. ఎక్కడండి? అందుకే అల్లరితో కూడిన ఆటపాటలు మనం పాలు పంపులు పొందకూడదు. మీరు సినిమాలు చూస్తారా? దొంగోడి గంట తేలుగుట్టిందంట. ఏం చేస్తాడు పాపం? అన్నామంటే దొంగని తెలిసిపోద్ది. అంటలేదు మీరు. ఇక్కడి నుంచి చూడకండి. దేవుని దయవల్ల మానేసామండి. అందొక ఆమె పక్కనున్న పాప అంటుంది, టీవీలో వస్తున్నాయి కదా అంకల్. సినిమా హాల్కి వెళ్ళటం మానేశారు. అందుకనే సాతాను పెట్టే తెచ్చి మీ ఇంట్లో పెట్టి నీ చేతికి రిమోట్ కంట్రోల్ ఇచ్చి ఆ ఎర్ర బటన్ నొక్కకుండా నీ ఫింగర్ని వీక్ చేసి పైకి కిందకి మాత్రం తిప్పుతుంటావు. అవునా? మీ టీవీయే మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్తుంది దేవుని కొరకు వాడకపోతే. మీ సెల్ ఫోనే చాలు మీ మనసును కల్మషం చేయడానికి. ఇవి ఒక వైరస్ లాంటిదండి. వైరస్ అట్ట ముట్టుకున్న దగ్గర ముట్టుకుంటే అంటుకుంటుందంట. ఈ కరోనా వైరస్కి ఎందుకు భయపడుతున్నారంటే అది దగ్గితే తుమ్మితే వచ్చే సంగతి అట్టబెట్టండి. ఆ దగ్గినోడు కూర్చున్న స్థలంలో నువ్వు కూర్చుంటే నీకు వచ్చేస్తుందంట. ఆ దగ్గినోడు దగ్గిన ఆ మైకు నువ్వు పట్టుకుంటే నీకు వచ్చేస్తుందంట. అందుకని ఇంత భయంకరమైన ఇన్ఫెక్షన్, ఇంతకంటే భయంకరమైంది ఈ పాపపు రోగం. పాప రోగం అనేది ఒకరి నుంచి ఒకరికి ఎంతగా ట్రాన్స్మిట్ అవుతుందంటే, ఎంతగా మారుతుంది, అంటుకుంటుందంటే లోకం అంతకంతకి చెడిపోవడానికి కారణం ఏంటంటే, మానవ జాతి అంతకంతకి నీచ స్థితికి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, తనలో ఉన్న తప్పును గుర్తించలేని స్థితిలో తన యొక్క అపవిత్రతను వలన. నిన్న కూడా కొంతమంది వచ్చారండి, ఎయిడ్స్ రోగంతో బాధపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయమని. నేను ఒకటే చెప్తాను, ముందు నీ పాపం కోసం పశ్చాత్తాపడు. ఎయిడ్స్ రోగం వచ్చిందంటేనే నువ్వు తప్పు చేశావు, పాపం చేశావు. నీ పాపం కోసం నువ్వు పశ్చాత్తాపడితే తప్పకుండా యేసుక్రీస్తు రక్తంలో కడగబడతావు, స్వస్థపరుస్తాడు. కానీ ఎయిడ్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు, నా భర్త వల్ల నాకు ఎయిడ్స్ వచ్చిందండి, నాకు పుట్టిన బిడ్డకి ఎయిడ్స్ వచ్చిందండి అని చెప్తున్నారు. కారణం ఏంటి? ఆ రోగం, పాప రోగాన్ని అతను తెచ్చుకున్నది కాక తన కుటుంబానికి అంటిస్తున్నాడు. తన పుట్టబోయే బిడ్డలకు కూడా శపితుడిగా మారిపోతున్నాడు. ఇదే విధంగా పాపం ఈ లోకంలో అనుక్షణం విస్తరించిపోతుంది. ఈ ఆలోచనలు మనలో నుండి పోవాలి. అపవిత్రత, కాముకత్వము, ఈ వ్యంగ్యంగా మాట్లాడటం, వ్యంగ్యంగా వస్త్రధారణ చేయటం, అర్ధనగ్నంగా వస్త్రధారణ చేయటం, అవతల ఆపోజిట్ సెక్స్ వారిని ఆకర్షించే రీతిగా వారి యొక్క వేష భాషలు ఉండటం అనేది కాముకత్వం. ఈ అంచెదినాల్లో అలాంటిది ఎక్కువ చూస్తున్నాం. ఇతర దేశాల్లో కొన్ని స్థలాల్లో మగవాడు ఎవడో ఆడపిల్ల ఎవరో తెలియదండి. ఇద్దరు జీన్స్ వేసుకుంటారు, ఇద్దరు బనీలు వేసుకుంటారు. మన దేశం ఏం తీసిపోలేదులేండి, మనం కూడా అలాగే తయారవుతున్నాం. పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుష వేషం వేయకూడదని ఏనాడో దేవుడు బైబిల్లో చెప్పాడు. ఇప్పుడు అందరూ హెయిర్ లాంగ్ పెట్టుకుంటారు, లేకపోతే అందరూ హెయిర్ కట్ చేసుకుంటారు, అందరూ జీన్స్ వేసుకుంటారు, అందరూ బనీలు వేసుకుంటారు. చివరికి హోమోసెక్షువాలిటీ పెరిగిపోయింది. తప్పైన ఎఫెక్షన్స్ వచ్చేసాయి, తప్పైన ఉద్రేకాలు వచ్చేసాయి, తప్పైన కార్యాలకు చేతిచ్చి దేవుని ప్రణాళికను చెడగొట్టేస్తున్నారు మానవ జాతి. ఇది కాముకత్వము. ఈ మూడు ఒక సెట్టు. మూడవది విగ్రహారాధన, అభిచారము. విగ్రహారాధన, అభిచారము. దేవుని కంటే నువ్వు ఏదైనా ఎక్కువ ప్రేమిస్తే అదే నీ విగ్రహం. కేవలం బొమ్మలే కాదు, మనుషులే కాదు, వస్తువులే కాదు, డబ్బే కాదు, ఏదైనా సరే దేవుని కంటే నువ్వు ఎక్కువ ఏదైనా ప్రేమిస్తే అది విగ్రహారాధన. దేవుని స్థానాన్ని మరి దేనికిచ్చినా నీవు మరో దేవుని నీ దగ్గర పెట్టుకున్నట్టుగా, ఆ దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా, అది నీ ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, నీ యొక్క ఆస్తి కావచ్చు, నీకు లేక పుట్టిన బిడ్డ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అభిచారము అంటే వ్యభిచారం వేరు, అభిచారం వేరు. అభిచారం అంటే ఈ శకునాలు చూడటం, మంగళవారం పెళ్లి చేయకూడదు, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, శనివారం తుమ్మకూడదు, బుధవారం దగ్గకూడదు, తుమ్మితే పెళ్ళి ఆపేయాలి, పిల్లి వస్తే వెనక్కి వెళ్ళిపోవాలి, బల్లి పడితే బలి శాస్త్రం చూడాలి అనేది మన దేశంలో అయితే చాలా మందికి అలవాటు అయిపోయింది. అది వెంటనే మనకు తెలియకుండానే వాటికి ప్రతిస్పందిస్తుంటున్నాం. అంటే నువ్వు అనవసరమైన వాటి కోసం భయపడుతున్నావు. పిల్లికి, కుక్కకి, నక్కకి భయపడుతున్నావు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు భయపడకుండా, సకలము నీ ఆధ్వర్యంలో ఉంచిన దేవునికి భయపడకుండా నువ్వు మనుషుల్ని ఆశ్రయిస్తున్నావు, లోకాన్ని ఆశ్రయిస్తున్నావు. అది అభిచారము, పిల్లి శూన్యము. అంటే చేతబడి శక్తుల మీద
లేకపోతే ఈ లోక సంబంధమైన సాతాను కార్యాల మీద మనసు పెట్టడం, ఈ ఆలోచనలతో నిండిన వారు ఎవరో చేతుపడి చేశారండి, అందుకే నాకు నిద్ర రావట్లేదండి, అందుకే నాకు కూడా గుండె డబడబడా కొట్టుకుంటుందండి, రాత్రి ఎవరు నల్లగా ఒక ఆయన వచ్చారండి, నాకు భయం వేసేసిందండి, అదండి ఇదండి అని కొంతమంది భయపడటం వలన ఉరి వస్తుందండి. భయపడటం వల్ల సాతాను బెదిరిస్తాడు. దెయ్యాలు ఎక్కువ స్త్రీలకే పడతాయి. ఎందుకో తెలుసండి? తొందరగా భయపడతారు కాబట్టి. భయపడే పురుషులు ఉంటే మీకు కూడా పడతాయండి, జాగ్రత్త. ధైర్యంగా ఉన్న స్త్రీలు ఉంటే మీకు రానే రావమ్మా. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవను. నీ ఎమోషన్స్లో భయము అనేది ఉండకూడదండి. యేసుప్రభుని నమ్మిన వారికి 365 సార్లు భయపడకు 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 భయపడకని ప్రతిరోజు చెప్పినట్టుగా దేవుడు బైబిల్లో చెప్తా ఉన్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను తోడై ఉంటాను, నేను సహాయం చేస్తాను, నేను చేయబట్టుకుంటాను, నేను నడిపిస్తా, నేనున్నాను అని ప్రభు చెప్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. భయం అనేది నీ జీవితంలో నుంచి పోలేదంటే ఆ భయమే చాలు నీ భక్తి జీవితాన్ని కృంగదీయటానికి. ఏలియా అంతటి దైవజనుడే భయపడ్డాడు యేజబెలు మాటలకి. నిన్ను చంపేస్తారంటే పారిపోయి బదరీ వృక్షం కింద కూర్చొని ఇంకెందుకు వచ్చింది నా బ్రతుకు, చంపేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. పాపం, అరే నేను నీ కొరకు అగ్నిరథాలు పంపించి శరీరంతో నీకోసం పరలోకాన్ని తీసుకెళ్ళాలని నా ప్రణాళిక ఉంటే నువ్వు బదరీ వృక్షం కింద దిక్కుమాలని సౌ చచ్చిపోతానంటావేంటయ్యా అని ప్రభు తన తట్టి లేపి ధైర్యపరిచాడు, బలపరిచి తన ప్రణాళిక నెరవేర్చాడు. భయపడొద్దు. దేవుడు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చను కానీ పిరికితన ఆత్మను మనకు ఇవ్వలేదు. మన జీవితాల్లో ఈ ఎమోషన్స్ మనకుంటే ఒక వ్యక్తిని చూడగానే తప్పైన ఆలోచనలు రావటం, ఒక వస్తువును చూడగానే తప్పైన ఆలోచనలు రావటం, ఆశలు పుట్టడం, ఒక భయభీతులతో పరిస్థితి చూడగానే భయపడిపోవటం, లోబడిపోవటం, ఇవన్నీ కూడా మన మనోభావాలుగా మన ఉద్రేకాలుగా ఉంటే ఇది చాలా అపాయం మన ఆధ్యాత్మిక జీవితానికి. ఇంకా కొంచెం తొందరగా చూస్తే ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమతములు, అసూయలు, మత్తతులు ఇవన్నీ ఒక సెట్ అండి. ఏంటంటే చాలామంది మన తెలుగు వాళ్ళకండి అలక ఎక్కువ. ఏంటంటారు ఒకసారి చెప్పండి? అలకంటారా ఇంకేమన్నా అంటారా మీరు? అలకేనా? ఊరికే పిల్లలు అలిగినట్టు పిల్లలు అలుగుతారులేండి. అసలు పిల్లలు అలగటం ఏంటి? అది అక్కడి నుంచే పుట్టుకొస్తుంది. ఆ పిల్లలు చిన్న చిన్న విషయాలు అలిగితే పెద్దవాళ్ళు లేక పెద్ద పెద్ద విషయాలు అలుగుతారు. అలిగి అన్నం తినకుండా ఉండటం, అలిగి మాట్లాడుకోకుండా ఉండటం. కొంతమంది స్త్రీలు అయితే అలిగాడంటే మూతి 33 వంకరలు తిప్పుతారు. బాధపడకండి అమ్మా, మీకే అంత శక్తి ఉంది, మీ నోటికి చాలా శక్తి ఉంది. మీ నోటిని దేవుని కోసం వాడండి. అందుకని యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత నేను పునరుద్ధానుడైనని పేతురుకు చెప్పలేదు. పేతురుకు చెప్తే గమ్మును కూర్చొని గదిలో కూర్చుండేవాడు. వెళ్ళి ఎవరికి చెప్పారు తెలుసా? మగ్దలేని మరియకు చెప్పారు. ఏంటంటే ఆమె సమాధి దగ్గర నుండి యెరూషలేము పట్టణపు వీధుల్లో అరుచుకుంటూ వెళ్ళిందంట. నేను ప్రభు చూశాను, 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 అక్క ప్రభు చూశాను, అక్క ప్రభు చూశాను, అన్న ప్రభు చూశాను, అమ్మ ప్రభు చూశాను. ఊరు వార చాటేసింది. అలాగే మన నాలుకను దేవుని కార్యాలకు వాడండి, గుసగుసలకి వ్యర్థమైన మాటలకి వాడొద్దు. ఏంటంటే దేవుడు మనకిచ్చిన ప్రతి అవయవం ఆయన కోసం వాడబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ అలక్కలు, కోపగించుకోవటాలు, బెదిరించడాలు, అసూయపడటాలు ఇవన్నీ మన ఎమోషన్స్ అండి. బాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటారు. సడన్గా ఏమైంది? ఏదో ఒక మాట వాళ్ళన్నది నీకు గుచ్చుకుంది, నీ అహాన్ని టచ్ చేసింది. అహం ఉంది మనకి, అది చాలా సెన్సిటివ్. ఏంటంటే అది అహం. మన దేశంలో అంటారు అహం బ్రహ్మం అంటారు, అంటే అహమే దేవుడు అన్నమాట. అందుకే మనం ఎవడి దేవుడు వాడే. మన దేవుడిని ఎవడన్నా ముట్టాడా, మన మనస్సుని ఎవడన్నా ముట్టాడా, మన అహంభావాన్ని ఎవరైనా ముట్టారా, సొడరని ముడిసిపోద్దంటే టచ్ మీ నాట్ అన్నట్టు. అలాంటి వాళ్ళతో చికాకండి బతకడం. అలాగా మాటికి మూతి ముడిచేవాళ్ళు, మాటికి అలిగేవాళ్ళు, మాటికి కోపగించుకునేవాళ్ళు, మాటికి బాధపడిపోతున్న వాళ్ళు, ఎక్కువ ఓవర్ సెన్సిటివ్గా ఉండి ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసేవాళ్ళు కరోనా వైరస్ కంటే పెద్ద వైరస్ బాధతో బాధపడుతున్నారు. మీరు వెంటనే ట్రీట్మెంట్ కావాలి. మీకు ఏ మందులు, ఏ ఇంజక్షన్లు పనిచేయవు. దీనికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే ఇందులో నుంచి మనకు విడుదల వస్తుంది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే అసూయ ఆలోచనే రాదు. నీకంటే మరొకరు అందంగా ఉన్నా, నీకొకరు కంటే మరొకరు బాగా పాట పాడినా, మరొకరు అభివృద్ధిలోనికి వస్తున్నా, మరొకరు పొగడబడుతున్నా నీవు ఆనందించగలుగుతావే కానీ అసూయ పడకూడదు. అది క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు.
ఈ రోజున అనేక మందిలో ఇలాంటి ఉద్రేకాలు ఉన్నాయి. ఇవి స్వతహాగా మనలో వచ్చాయి. ఇది నీకు నాకు స్పెషల్ అని, ప్రత్యేకంగా మన ఒక్కరమే అని కాదు. ఇది ఆదాము అవ్వల నుంచి సంక్రమించిన మానవ జాతి అంతటికి ఉండే స్వాభావికమైన గుణాలు. అలకలు, బెదిరింపులు, కోపగించుకోవటాలు, అసూయపడటాలు, ద్వేషించటము, భేదాలు, విభేదాలు, పోటీ పడటం, ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరినొకరు తీర్పు తీర్చడం, ఒకరితో ఒకరు తప్పైన భావాలు కలిగి ఉండటం, తప్పైన సంబంధాలు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మనకి పాతాదాము స్వభావంలో నుంచి వచ్చిన శారీర కార్యాలు. నువ్వు యేసుక్రీస్తు బిడ్డమైన తర్వాత నీ ఎమోషన్స్ అన్నీ పరిశుద్ధపరచబడాలి, నీ ఆలోచనలన్నీ పరిశుద్ధపరచబడాలి, నీ తలంపులన్నీ మారిపోవాలి. అదే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఉన్నటువంటి శ్లాఖ్యత. నీ బ్రతుకు మారటం అంటే నీ మనస్సు మారాలి. మన శరీర అవయవాలు మార్చుకోవటం వల్ల పద్ధతులు మార్చుకోవటం వల్ల ప్రయోజనం లేదండి. వేష భాషలు మార్చుకోవటం వల్ల ప్రయోజనం లేదు. మన పేరు మార్చుకోవటం, వస్త్రధారణ మార్చుకోవటం, పై వేషం మార్చుకోవటం వల్ల నువ్వు భక్తి కలిగేవాడు అని చెప్పడానికి వీలు లేదు. నీ హృదయం మారాలి. నీ హృదయం క్రీస్తు రక్తంలో కడగబడాలి. నీ ఎమోషన్స్ మారాలి, నీ మనోభావాలు మారాలి, నీ హృదయం మారి రూపాంతరం పొందాలి. ఎప్పుడైతే మనం అలాంటి రూపాంతరం పొందుతామో అప్పుడు మన యొక్క ఆలోచనలు, మన ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఏం తలంపులు ఉండాలి నీకు? ఏ తలంపు ఉండాలి? ప్రేమ. ఏంటండి? జాలి, ప్రేమ, దయ చూపించినది, సహించేది, ఓర్చుకునేది, క్షమించేది, ఆ క్రీస్తు ప్రేమ. నీ ఆలోచనలన్నీ ఎదుటివారు తప్పులో ఉంటే పనికి మనలోడా అంటాం కాదు. అయ్యో ప్రభా, వీడిని రక్షించు, నీ ప్రేమతో వీడిని కనికరించు అనే ఆశ నీకు కలిగి ఉండాలి. వీడేం పాపం చేశాడో, వీడు ఎలా అనుభవిస్తున్నాడు అనటం కాదు. ప్రభా, వీడి పాపాన్ని క్షమించి నీ రక్తంలో కడిగి వీడిని రక్షించు అనే ప్రేమ నీకు కలిగి ఉండాలి. అది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎదుటివారు బాగుండాలని కోరటం అండి. ఎదుటివారు నీకంటే బాగుండాలని కోరుకున్న వాడివైతే నువ్వు క్రీస్తు ప్రేమతో నింపబడిన వాడు. నీ ఆలోచనల్లో, నీ మాటల్లో ప్రేమ ఉందా? నీవు నిజమైన క్రీస్తు ప్రేమతో నింపబడి ఉన్నావా? నువ్వు ఏ పరిస్థితినైనా ప్రేమతో ఎదుర్కొని చూడండి. నేను చెన్నైలో సేవ చేసినప్పుడు చాలా కఠినమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, మా జోషువా డాలర్ గారి ఫెలోషిప్లో నేను ట్రైనింగ్ అయ్యాను చాలా కాలం. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళినండి చెప్పిన మాట ఏంటంటే, ఈ మెడ్రాసులో ఉన్న తెలుగు వాళ్ళను మార్చితే నరకంలో ఉన్న వాళ్ళని ఒకళ్ళని మార్చినట్టయ్యా అన్నాడండి. అదేదో చెయ్యాలని పంతం కట్టాడు. నేను ఎక్కడున్నారో మెడ్రాసులో తెలుగు వాళ్ళని వీధుల్లోనికి, సందుల్లోనికి, గొంతుల్లోనికి వెళ్ళి తెలుగుకారికి ఎంగిరికాంగా అని తమిళ్లో వచ్చి రాని తమిళ్లో అడిగితే 4వ తెలుగులో ఎరికరాంగా 4వ వీధిలో ఉన్నారని చెప్తే అక్కడికి వెళ్తే ఎవరు అంటారో తెలియదు. సడన్గా అక్కడికి వెళ్ళేటప్పటికి పచ్చి బూతులు వినపడతాయి, తెలుగు బూతులు. రక్షించబడిన తర్వాత తెలుగు బూతులు వినలేదు నేను, కానీ ఆ రోజు మాత్రం నిజంగా చెప్తున్నా, చాలా సంతోషమైంది. ఎందుకంటే బూతులని కాదు, తెలుగు బూతులని. ఇక్కడున్నారు తెలుగు వాళ్ళు అని చెప్పి ఆ వీధుల్లో ప్రారంభించి పరిచర్య చేస్తున్నప్పుడు బాగున్నట్టే ఉంటారు, సడన్గా తిరగబడతారు, సడన్గా మొండికెత్తుతారు, సడన్గా మళ్ళీ పాపర్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర పడ్డ ప్రయాసకి డిసిప్లైన్ చేద్దామంటే కుదరదు, క్రమశిక్షణ చేద్దామంటే కుదరదు, గద్దిద్దామంటే అసలు మొత్తానికి పారిపోతారు, తప్పుదిద్దామంటే ఒప్పుకోరు. ఏం చేయాలి ప్రభు, వెళ్ళి ఎలా రక్షించాలంటే ప్రేమ చూపించవయ్యా అన్నాడు దేవుడు. అంతే, ప్రేమే జయిస్తుంది అని ఒక పుస్తకమే రాసేశాను నేను. ఎందుకంటే ఒక్కొక్క అనుభవంలో ప్రేమతో ఒక బిడ్డ తప్పు చేస్తే ఆ బిడ్డను ఇసిరి కొడుతుంటే నా బాబే తిండ్రా, నా నాన్న పోన్లేనన్నా తిన్నా ఏం చేస్తాడంటే అట్ట సంపాదించాను ఆత్మలు. ప్రేమతో చెప్పండి, చెప్పిన మాట ఏంట్రా అంటున్నాడు చూడండి. వాళ్ళకు ప్రేమతో చెప్పండి, ప్రేమ జయిస్తుంది. నీ గద్దింపులు, నీ అరుపులు, కేకలు మరింత బండబారేతో చేస్తాయేమో ఎదుటి వ్యక్తిని, కానీ ప్రేమ నీలో ఉంటే క్రీస్తు ప్రేమతో సంపాదించలేనిది ఏది లేదండి.
మొదట నా తమ్ముళ్ళని చెల్లిని సంపాదించుకున్నాను నేను. మా పెద్ద తమ్ముడు వచ్చాడు, చాలా కఠినుడు. ఒకరోజు ఏంటంటో చేస్తాడు, ఏంట్రా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావంట అని అంటే అంటాడు, చెయ్యెత్తాడు కొడతానికి. కొట్రా కుట్టేరా అంతే, ఇంకేవల్ల చెయ్యి దింపేశాడు, ఏడటం మొదలుపెట్టాడు. ఏంటంటే తన తప్పులు తెలుసుకున్నాడు. ఓ దైవ సేవకుడు, మళ్ళీ నేను అన్నాను కదా ఫ్రీగా ఉండదు నా దగ్గర, ఓ దైవ సేవకుడికి అప్పచెప్పాను. ఆ రాత్రి ఆయనతో కూర్చొని ప్రార్థన చేసి ఆ రోజే రక్షించబడ్డాడు. ఏంటంటే కొడతావరా అని నేను కొట్టాను అనుకో, ఈ రోజు వరకు కూడా నేను సంపాదించలేకపోయేవాడు ఒక వ్యక్తిని. ప్రేమ జయిస్తుందండి. నీ మనసులో ఎప్పుడూ ప్రేమ కలిగిన ఆలోచనలు ఉండాలి. సహించుకో, ఓర్చుకో, భరించుకో. ఇంకొకరిని ఏలెత్తి చూపే ముందు నేను కూడా అలా ఉండేవాడిని కదా, ఒకవేళ ఉన్నాను కదా అన్న సంగతి నీవు గ్రహించుకొని నీ మనోభావాన్ని మార్చుకొని అవతల వారిని చీప్గా ఎంచకుండా, అవతల వారిని పనికిమాలిన వాళ్ళగా ఎంచకుండా, వారు దేవుని దృష్టిలో ఒక ఘనమైన వ్యక్తి, వాళ్ళల్లో కూడా దేవుడిచ్చిన తలాంతులు ఉన్నాయి, వారిని కూడా దేవుడు వాడుకోగలడు. అంత మంచి భావాలతో ఒక వ్యక్తిని నీవు చూస్తే, నువ్వు ప్రేమిస్తే, ఆ వ్యక్తిని నువ్వు క్రీస్తు కొరకు సంపాదించుకుంటావు. ఒక తల్లిగా తండ్రిగా కూడా మీ కుమారులను మీ కుమార్తెలను కూడా మీరు విమర్శిస్తుంటారు. కొంతమంది ఓరక తప్పులెత్తి చెప్తా ఉంటారు, వీడు పనికిరాడు, వీడు ముద్దు, వీడు ఎందుకు పనికిరాడు, దరిద్రుడా, నాశనం అయిపోతావు, కుక్క, పంది, ఎద్దు. మన పిల్లలు కుక్కలు, పందులు, ఎద్దులైతే మనం ఎవరమో. పిల్లల్ని జంతువుల పేరు పెట్టి తిట్టకండి. ఎప్పుడు మనుషుల్ని జంతువుల పేర్లతో దూషించుకోకండి. ప్రేమతో సహించండి. సహించిన వాడు ఎప్పుడూ నష్టపోడు. సహించినప్పుడు, ప్రేమించినప్పుడు ఒక వ్యక్తిని సంపాదించుకుంటాం. మన మనసు మారిపోవాలండి. ఒక మూడు తెచ్చుకొని, ఇది యాక్షన్ కాదండి. యాక్షన్ అనగానే ప్రేమ చూపిస్తారు కొంతమంది, అది కాదు. నీకు అనుకూలమైనప్పుడు ప్రేమ చూపిస్తావు, అది కాదు. నీ స్వభావంలో, నీ మనోభావంలోనే, హృదయంలోనే ప్రేమ ఉండాలి. క్రీస్తుతో సహవాసం చేసే వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా, మనోభావాలన్నీ కూడా క్రీస్తు సారూప్యంలోనికి చెందినవిగా ఉంటవి. కనుక ప్రేమ, మీ శత్రువుల్ని ప్రేమించండి. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనం ఆయనను, ఇంకొకరు మనల్ని ప్రేమించాలి. మనకు లోబడాలంటే ముందు మనం వాళ్ళని ప్రేమించి చూపించాలి. క్రీస్తు ప్రేమతో నింపబడాలి. ఈ సమయంలో మనందరం కూడా కొద్దిసేపు మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ప్రశ్నలకు జవాబులు దయచేయి. ఎందుకు, ఎలా, ఏమిటి అనే విషయాలలో ఎప్పటికప్పుడు ఇందుకే నేను ఏర్పరచుకున్నాను, ఇందుకే శ్రమను అనుమతించాను, ఇందులో నేను నీకు సహాయం చేస్తాను, ఇందులో నీకు నా నడిపింపును, నా చిత్తాన్ని బయలుపరుస్తానన్నా నీ మెల్లని స్వరాన్ని వినగలిగిన కృపలను మాకు దయచేయము. రక్షించిన వారికి రక్షణ దయచేయము. రక్షించబడిన వారు పరిశుద్ధపరచబడినట్లుగా మరొక్కసారి నీ సారూప్యంలోనికి మమ్మల్ని తీర్చిదిద్ది, ఈ చీకటి లోకంలో వెలుగులాగా, ఈ సవిసారము లేని లోకంలో ఉప్పులాగా నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయము. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ స్థితిలో నీ బిడ్డలు ఎక్కడికి వచ్చినారో చూచున్నావు. వారి అవసరత తీర్చామని, వారి శరీరాలను స్వస్థపరిచామని, వారి హృదయవాంఛలు తీర్చున్నామని విశ్వాసంతో తిరిగి వెళుతుండగా, నా దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడనే మాట మా నోట ఉండటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.